ఈరోజు మనం టెక్నికల్ ఎస్‌ఈఓలో ఇంకో టాపిక్ దాని గురించి చేసుకుందాం. వాట్ ఈస్ ఎ రీడైరెక్ట్? రీడైరెక్ట్ అంటే ఏమి? దాని గురించి చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఖచ్చితంగా చూడండి పూర్తిగా వీడియో. అంటే ఒక పేజ్‌ని ఇంకో పేజ్‌కి మనం ఇంతకుముందు నేను చెప్పినాను డూప్లికేట్ కంటెంట్ వచ్చినప్పుడు మనం కెనాన్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనేసి. ఆ డూప్లికేట్ కంటెంట్‌లో మనం ఏం యూజ్ చేసినాము? రీడైరెక్ట్ అనేది మనం యూజ్ చేసాం. చెప్పినాను నేను. రీడైరెక్ట్ యూజ్ చేసి కూడా మనం డూప్లికేట్ కంటెంట్‌ని ఫిక్స్ చేయొచ్చు అనేసి. ఆ డూప్లికేట్ కంటెంట్ అనేది వచ్చినప్పుడు ఒకటి కానానికల్ ట్యాగ్, ఇంకోటొచ్చి రీడైరెక్ట్. నేను ఇంతకుముందు వీడియోలో కానానికల్ ట్యాగ్ యూజ్ చేసి ఎలా చేయొచ్చనేది చెప్పాను. దాన్ని ఒకసారి చూడండి మీకు అర్థం కాకపోతే. ఇప్పుడు ఇది రీడైరెక్షన్ అనమాట. అంటే మనము ఒక పేజ్ డూప్లికేట్ అయినప్పుడు ఇంకో పేజ్‌లోకి మనం దాన్ని ఎలా రీడైరెక్ట్ చేస్తామనేది ప్రాక్టికల్‌గా నేను మీకు ఈరోజు చేసి చూపెడతాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఒక పేజ్‌ని ఇంకొకటి ఎక్కడ మనం యాక్సెస్ చేసి వర్డ్ ప్రెస్‌లో ఎలా చేయాలా, HTML కోడ్‌లో ఎలా చేయాలనేది నేను మీకోసారి చూపెడతాను. మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఏ రీడైరెక్ట్ ఈస్ ఎ వే టు సెండ్ బోత్ యూజర్స్ అండ్ సెర్చ్ ఇంజిన్స్ టు ఎ డిఫరెంట్ URL ఫ్రమ్ ది వన్ దే ఒరిజినల్లీ రిక్వెస్టెడ్. ద 3 మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ రీడైరెక్షన్స్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏమైంది? ఒక సెర్చ్ ఇంజిన్‌కి గాని, ఇప్పుడు గూగుల్ యూజర్స్ వచ్చినటువంటి యూజర్స్‌కి ఏం చెప్తాము అంటే ఇది రీడైరెక్ట్ చేసేసినాము. అంటే అది యూజర్‌కి తెలీదనమాట. అదేమవుతుంది ఆటోమేటిక్‌గా నిన్ను ఆ పేజ్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇది ఎలా ఏమనేది నేను మీకు చెప్తాను. అర్థమవుతుంది. ఎందుకు మనకు రీడైరెక్ట్‌ని యూజ్ చేయాలని దానికి కొన్ని ఇక్కడ స్టెప్స్ ఇచ్చాను. ఎందుకనేది చూడండి ఒకసారి. ఇలా టెంపరరీ పేజ్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఏదైనా ఒక పేజ్ అనుకోండి. ఆ పర్టిక్యులర్ పేజ్‌లో నువ్వేదన్నా కొత్తగా కంటెంట్ యాడ్ చేస్తాండావు. అది యూజర్‌కి చూపెట్టద్దు. పేజ్ మొత్తం పబ్లిష్ అయిపోయినాక చూపెట్టాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు? దీన్ని 302 టెంపరరీ రీడైరెక్షన్ చేయొచ్చనమాట. నెక్స్ట్ పర్మనెంట్ పేజ్ డిలీషన్. అంటే మనము ఇప్పుడు ఆ పేజ్‌తో పని లేదు. దాన్ని డిలీట్ చేసేసినామనుకోండి. ఇప్పుడు ఏదైనా కొంత కంటెంట్ అనేది ఏమవుతుంది? ఔట్ ఆఫ్ డేట్ అయిపోతుంది. అంటే పాతదయిపోతుందనమాట. సో, దాన్ని ఏదైనా డిలీట్ చేయాలనుకున్నప్పుడు, ఆ పేజ్‌ని డిలీట్ చేసినప్పుడు, ఆ కంటెంట్‌ని కొత్తగా ఏదైనా నేను ఇంతకుముందు సామ్‌సంగ్ గెలాక్సీ S26 మొబైల్ గురించి చెప్పాను. ఇప్పుడు ఒక ఆర్టికల్ ఒక ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు సామ్‌సంగ్ ఏం చేస్తుంది? ప్రెస్ రిలీజ్ చేస్తుంది. నేను ఈ డేట్‌లో నేను ఈ సామ్‌సంగ్ గెలాక్సీ S26 మొబైల్ రిలీజ్ చేస్తున్నాను అనేసి కొంత స్పెసిఫికేషన్స్ అది ఇచ్చిందని 1 ఇయర్ ముందే అది నేను మేబీ 26లో నేను రిలీజ్ చేస్తాను అనేసి ప్రెస్ రిలీజ్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తాము? న్యూస్ ఆర్టికల్ రాస్తాం. ఈ నెలలో వస్తుంది అనేసి ఇది అఫిషియల్‌గా సామ్‌సంగ్ చెప్పిందని. యాక్చువల్‌గా అదొచ్చిందనేసి మళ్ళీ 1 ఇయర్ తర్వాత అది రిలీజ్ అవుతుంది. అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఇదేమి కొంత హింట్ ఇచ్చింటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ హింట్‌ని బేస్ చేసుకొని ఒక ఆర్టికల్ రాసేస్తాం. కానీ ఇప్పుడు అది రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం దాన్ని సేమ్ అదే కంటెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? సేమ్ బోల్డ్ కంటెంట్ ఉంది. సో, ఇప్పుడు దాంట్లో కొన్ని ఫీచర్స్ అనేది చేంజ్ చేసుండొచ్చు. ప్రాసెసర్ చేంజ్ చేసుండొచ్చు. ర్యాము ఏదైనా ఫీచర్స్ చేంజ్ అయ్యుంటాయి. నీకు పూర్తిగా డీటెయిల్స్ దీంట్లో ఉంటుంది. సో, అప్పుడు నువ్వేం చేస్తావురంటే ముందు చేసినటువంటి ఆర్టికల్‌ని దీని మీదకి రీడైరెక్ట్ చేస్తావనమాట. అప్పుడు ఇప్పుడు సపోజ్ అదేదన్నా ఎవరైనా సామ్‌సంగ్ గెలాక్సీ S26 లీక్స్ అనేసి ఎవరైనా సెర్చ్ చేసినారనుకోండి. సపోజ్ ఆర్టికల్ ర్యాంక్ అయిందిరా అంటే అది అక్కడి నుంచి ఇక్కడికి రీడైరెక్ట్ చేస్తుందనమాట. సో, ఇక్కడ అంటే ఆ పేజ్‌ని డెలీషన్ చేసేసి కూడా ఆ పేజ్‌ని డిలీట్ చేసేసి మనం ఆ యూఆర్ఎల్‌ని కూడా దీంట్లో పెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే సర్వర్ లోడ్ ఇప్పుడు ఆ పేజ్ వచ్చిందనేసి ఒక ఎంబీ ఉందనుకోండి ఆ పేజ్. నీకు సర్వర్‌లో ఇంకా ఒక ఎంబీ పేజ్ అంటే నీకు స్పీడ్ అనేది ఏమవుతుంది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. నీకు స్టోరేజ్ అనేది ఏమవుతుంది తగ్గుతుంది కదా! అదనమాట. పేజ్ మెర్జరు అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా! ఇప్పుడు ఆ పేజ్‌ని, ఈ పేజ్‌ని రెండిటిని ఒకే దీంట్లో మెర్జ్ చేసేయొచ్చు. అది మీకెట్టైనా. నెక్స్ట్ ఇంకోటేమి డొమైన్ చేంజు. ఇప్పుడు నేను ఒక న్యూస్ వెబ్‌సైట్ నడిపిస్తాను gointech.com అనేది. సో, దీన్ని నేను ఇలా కాకుండా ఎక్స్‌పైర్డ్ డొమైన్ పర్చేస్ చేసిందనేసి నేను నా ఆర్టికల్స్ ఇప్పుడు నేనెంత ఆర్టికల్స్ పబ్లిష్ చేసినానో ఈ ఆర్టికల్స్‌ని పూర్తిగా నేనేం చేస్తున్నాను మళ్ళీ రీడైరెక్ట్ చేయొచ్చనమాట. అప్పుడు యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకటి పేజ్ మెయింటెనెన్స్‌కి, ఇంకోటి పేజ్ డిలీట్ చేసేసిన తర్వాత, ఇంకోటి పేజ్‌ని మెర్జర్ అంటే 2 కంటెంట్‌లని కలిపి ఒకే దీంట్లో. సేమ్ పేజ్ డిలీట్ చేసినా రీడైరెక్ట్ చేయొచ్చు. పేజ్ మెర్జర్ చేసినా రీడైరెక్ట్ చేయొచ్చు. డొమైన్ చేంజ్ చేసినా కూడా రీడైరెక్ట్ చేయొచ్చనమాట. అర్థమవుతుందా? అది ఎలా ఏమనేది చూద్దాము. ఇప్పుడు దాంట్లో ఉండేటువంటి టైప్స్ గురించి చూద్దాము. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏ 301 రీడైరెక్ట్ ఈస్ ఏ పర్మనెంట్ రీడైరెక్ట్ దట్ పాసెస్ ఫుల్ లింక్ క్వాలిటీ ఫుల్ లింక్ ఈక్విటీ ర్యాంకింగ్ పవర్ టు ద రీడైరెక్టెడ్ పేజ్. ఇదేమి పర్మనెంట్ రీడైరెక్ట్ అనమాట. ఈ పర్మనెంట్ రీడైరెక్ట్ వల్ల ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సామ్‌సంగ్ గెలాక్సీ S26 లీక్స్ అనే పేజు దీంటికి రీడైరెక్ట్ చేస్తుంది. అందులో ఇంకోటి ఏమొస్తుంది ఫుల్ పవర్ ఇస్తుందనమాట. ఇది ర్యాంకింగు ఈ పేజ్ కాదు ఈ పేజ్‌ని ర్యాంక్ చెయ్యి అనేసి. అది దీనికి అర్థం అనమాట. 301 refers to the HTTP status code for this type of reduction. In most examples, the 301 redirect is the best method for implementing redirect on a వెబ్‌సైట్. 2 రకాలుగా చూపెడతాను. రీడైరెక్షన్ అనేది ఎలా ఏమి అనేది ఓకేనా? ఇప్పుడు ఒకటొచ్చిందని వర్డ్‌ప్రెస్ ద్వారా చూపెడతాను. ఇంకోటొచ్చిందనేసి మీకు దీని ద్వారా చూపెడతాను. HT యాక్సెస్ ద్వారా ఎలా యాక్సెస్ చేయొచ్చని. అది కూడా మళ్ళీ 2 ఒకటి వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఒకటి మన రూట్ ఫోల్డర్‌లో ఉంటుందన్నమాట. ఆ రెండిటిని నేను మీకోసారి చూపెడతాను. మీకే అర్థమవుతుంది. ఎలా చేయాలా? ఏమి అనేసి. సార్ ఇప్పుడు ఇక్కడ నేనొచ్చిందనేసి ఇక్కడ వర్డ్‌ప్రెస్ ఓపెన్ చేసినాను. వర్డ్‌ప్రెస్‌లో వచ్చిందని మీరేం చేస్తారంటే ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓ నేను ర్యాంక్ మ్యాథ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ర్యాంక్ మ్యాథ్ మీరు ఒకవేళ ఏదైనా వేరేది యూజ్ చేస్తా అంటే ఎస్‌ఈఓ గాని, ఏఐఎస్‌ఈఓ అలాంటిదేదైనా మీరు ప్లగిన్ యూజ్ చేస్తా అంటే దాంట్లో సెపరేట్‌గా ఉంటుంది. నేను ర్యాంక్ మ్యాథ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు ర్యాంక్ మ్యాథ్ చూపెడతాను. ఈ రీడైరెక్షన్స్ ఉందా?
సో, ఈ రీడైరెక్షన్‌లోకి పోయిందని ఇది ఎలా పనిచేస్తుందనేది కూడా మీకు చూపెడతాను. ఇప్పుడు ఈడుండేది. సపోజ్ ఇదనుకోండి ఇదనమాట. దీన్నిప్పుడు నేను రీడైరెక్ట్ చేస్తే ఇది మెయిన్ పేజ్‌కొచ్చేసింది. పేజ్ ఒకటి చూపెట్టడానికి నేను ఇది రీడైరెక్షన్ క్రియేట్ చేస్తన్నాను. లేదంటే ఇక్కడ చూద్దాం. ఏదైనా ఒక పేజ్‌ని చూపెడతాను మీకు. పోస్ట్‌లోకెళ్ళిందని కేటగరీస్ చూపెడతాను. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ ట్యుటోరియల్ అనుకోండి. దీన్ని నేనేం చేస్తున్నాను ఇప్పుడు రీడైరెక్ట్ చేసిందని మీకు చూపెడతాను. ఇది పేజ్‌లోకొచ్చే విధంగా. ఓకేనా? ఓకే. ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమవుతుందనుకుంటాను. ఇప్పుడు నేనిక్కడ ఎక్కడికెళ్తాను ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓలోకి పోయిందని ఇక్కడ రీడైరెక్షన్‌కెళ్తాను. ఇక్కడ రీడైరెక్షన్‌కి వెళ్లి ఇక్కడ యాడ్ న్యూ ఉంది. యాడ్ న్యూలో ఇక్కడేమి సోర్స్ అంటే ఏమి? ఇప్పుడు ఇదనమాట. ఇప్పుడు నేనిక్కడ దీన్ని కాపీ చేసినాను చూడండి. ఇది అర్థమైందా? నేనిప్పుడు ఏం చేస్తాను పేజెస్‌లోకెళ్తాను. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ అనేసి ఒక పేజ్ ఉంటది. ఇక్కడ చూడండి. నేను ఈ పేజ్‌లోకి రీడైరెక్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇక్కడేమి డెస్టినేషన్ యూఆర్ఎల్‌లో అంటే నేను ఈ యూఆర్ఎల్‌ని దీంట్లోకి రీడైరెక్ట్ చేస్తన్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇదేమి ఎగ్జాక్ట్. నెక్స్ట్ ఇదేమి పర్మనెంట్ మూవ్. దీన్నేమి యాక్టివేట్ చేస్తన్నాను. సో, ఇక్కడేం చేస్తున్నాను యాడ్ రీడైరెక్షన్. అర్థమైందా? ఇదేమైంది యాడ్ రీడైరెక్షన్ అయిపోయింది. రీడైరెక్షన్ సక్సెస్‌ఫుల్లీ యాక్టివేటెడ్. ఇప్పుడేం రీడైరెక్షన్స్ లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా! యాడ్ న్యూలోకెళ్ళిందనేసి ఎలా చేయాలి ఏమనేది. ఇప్పుడు మీకు ఇంకో మెథడ్ చూపెడతాను. జనరల్ సెట్టింగ్స్‌లోకి పోయిందని ఇక్కడ ఎస్‌పీ యాక్సెస్ అనేసి ఉంది. ఇక్కడ మీరు అండర్‌స్టాండ్ అనేసి ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ వచ్చిందనేసి మీకు నేనిక్కడ కోడ్ చూపెట్టాను కదా! రీడైరెక్ట్ 301 ఓల్డ్ పేజ్ హెచ్‌టీఎంఎల్ టు న్యూ పేజ్ హెచ్‌టీఎంఎల్. రీడైరెక్ట్ స్పేస్ 301 దీని తర్వాత మళ్ళీ దీంట్లోకి. సో, సేవ్ చేంజ్‌లో. సెట్టింగ్స్ అప్‌గ్రేడెడ్ యాక్టివ్ ఫైల్స్ యాక్సెప్టెడ్. అర్థమైంది కదా! ఎలా రీడైరెక్ట్ చేయాలనేసి. మీరు సేవ్ చేసి పెట్టినారంటే అదేమవుతుంది ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ చేసేస్తుందనమాట. సో, ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను దీన్ని డిలీట్ చేసేస్తాను. ఓకేనా? డిలీట్ చేసేసినాను. దీన్ని సేవ్ చేస్తన్నాను. ఇది అర్థమైందా? 2 విధాలుగా వర్డ్‌ప్రెస్‌లో ఒకటొచ్చిందనేసి రీడైరెక్షన్‌లోకెళ్ళి రీడైరెక్షన్ చేయడము. ఇంకోటొచ్చిందనేసి రీడైరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటొచ్చిందని ఏం చేస్తున్నాము దీంట్లోకి చేస్తున్నాం. ఓకేనా? ఎస్‌టీ యాక్సెస్ జనరల్ సెట్టింగ్స్‌లోకొచ్చి ఎస్‌టీ యాక్సెస్. అలా కాకుండా మీరు మామూలుగా రూట్ ఫోల్డర్‌లోకెళ్లినారంటే మనం రూట్ ఫోల్డర్ ఎక్కడైతే మన వెబ్‌సైట్‌ని హోస్ట్ చేసుంటామో అక్కడికి పోయినారంటే ఇక్కడ హెచ్‌టిటిఎక్స్ ఇక్కడ చూడండి హెచ్‌టి యాక్సెస్ అనేసుందా? ఈ ఫైల్‌ని ఓపెన్ చేసినారా అంటే మీకిక్కడ అదే ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? మీకు అక్కడ ఏదైతే ఓపెన్ అయిందో అదే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ కూడా మీరేం చేయొచ్చు, ఇక్కడ కూడా దీన్ని రీడైరెక్ట్ చేయొచ్చనమాట. ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఇది ఇక్కడ ఏం చేయొచ్చు ఏమనేది. సపోజ్ నేనిప్పుడు ఇక్కడ సేమ్ ఇక్కడ మనకి ఏదైతే కనపడిచిందో దాన్ని ఏం చేస్తన్నాను ఇప్పుడు నేను మీకు చూపెడతాను. సపోజ్ దీన్నే తీసుకుందాం. 301 ఇక్కడ ఓల్డ్ పేజ్. ఇక్కడ ఓల్డ్ పేజ్‌లో ఏం పెట్టాలి నేను? సో, ఎక్కడది? ఇది. దీన్ని కాపీ చేసినాను. ఇక్కడ పెడతాను. ఓకేనా? నెక్స్ట్ దీంట్లోకి మనం రీడైరెక్ట్ చేయాల. నేనేం చేశాను, సేవ్ చేశాను. రూట్ ఫోల్డర్‌లో మామూలుగా వచ్చేసినాం. మీరు చెక్ చేయాలంటే మీరు చేసిండేది కరెక్టా కాదా అనేసి మీరేం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ జనరల్ సెట్టింగ్స్‌కొచ్చి ఇక్కడ ఎస్‌టీ యాక్సెస్‌లో ఒకసారి చూడండి. ఉందా లేదా? ఇక్కడ చూడండి. ఇక్కడ సేమ్ ఉండాలి. అర్థమైందా? దీన్ని అంటే మనం రూట్ ఫోల్డర్‌లో చేసినా కూడా అది ఇక్కడికొస్తుందన్నమాట. కొంత టైం తీసుకుంటుంది రీడైరెక్ట్ అవ్వడానికి. అప్పటికప్పుడే అయిపోదు. ఓకేనా? అర్థమైంది కదా మీకు? ఇది కొంత టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా అవుతుంది. ఇది కొంత టైం తీసుకుంటాంది. మీరు ఒకసారి యాడ్ చేసి కూడా చూడండి. ఇప్పుడు నేను మీకు 3 రకాలుగా చెప్పాను. వర్డ్ ప్లస్‌లో 2 విధంగా, నెక్స్ట్ రూట్ ఫోల్డర్‌లో పోయిందని ఎస్‌టీ యాక్సెస్ ఫైల్ చేసిందని, వర్డ్ ప్లస్‌లో వచ్చిందని ఒకటి ప్లగిన్ యూజ్ చేసి, ఇంకోటొచ్చిందనేసి ఎస్‌టీ యాక్సెస్ ఫైల్ ఉంటది. మీరు ఏ ప్లగిన్ యూజ్ చేసినా ఎస్‌టీ యాక్సెస్‌కి పర్మిషన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసిందనేసి మీరు చేయొచ్చనమాట. ఓకేనా? సేమ్ మనము 302 రీడైరెక్ట్ కూడా ఇలా టెంపరరీ మూవ్ అనే దీనికి కూడా సేమ్ ఇలానే చేస్తామనమాట. దాని కోడ్ ఎస్‌టీ యాక్సెస్ ఫైల్‌లో ఇలా ఉంటుంది. ఇక్కడ 301 చోట మనం ఏం చేస్తాము 302 పెడతామనమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఓల్డ్ పేజ్ HTML ఇక్కడ కొత్తదనమాట. మనం ఏదైతే చేస్తామో అది. అర్థమవుతుంది కదా! ఈ 301, 302 అనేది ఎప్పుడు చేస్తామనేది మీకు అర్థమైందనుకుంటాను. 301 అనేది పర్మనెంట్‌గా నువ్వు షిఫ్ట్ చేసినప్పుడు. 302 అనేదేమి ఏదైనా నువ్వు టెంపరరీగా చేయాలనుకున్నప్పుడు నీకు యూజ్ అవుతుందనమాట. ఇది టెంపరరీగా మూవ్ చేయడానికి. అలా కాకుండా మీరు ఇంకోటుండాది మెటా రిఫ్రెష్ అనేసి. మెటా రిఫ్రెషర్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ రీడైరెక్ట్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ పేజ్ లెవెల్ rather than the server level. They are usually slower but and not a recommended SEO technique. They are most commonly associated with 5-second countdown with the text. If you are not redirected in 5 seconds, click here. Meta refreshes do pass some link equity but are not recommended as an SEO tactic due to poor usability and loss of link equity passed. Meta refresh అనేదేమి ఇప్పుడు కొన్ని మీరు ఎక్కడన్నా వెబ్‌సైట్‌లో చూసినారా అంటే ఒకవేళ ఏదన్నా ఒక 5 సెకండ్స్ వరకు ఇది వస్తాంటుంది. కౌంట్ డౌన్ వస్తాంటుంది. ఒకవేళ మీరు గాని రీడైరెక్ట్ కాకపోతే దీని మీద క్లిక్ చేయండి అనేసి ఒక లింక్ వస్తుంది చూసారా? కొన్ని వెబ్‌సైట్‌ల్లో మెటా రిఫ్రెష్ అంటే ఏమిరంటే కొన్ని వెబ్‌సైట్‌ల్లో మనము ఏదైనా ఒక దీని మీద క్లిక్ చేసినప్పుడు అంటే అక్కడ టైమర్ వస్తుంది. 1, 2, 3, 4, 5 అనేసి ఏమొస్తుంది? టైమర్ వస్తుంది. ఆ టైమర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? పర్టిక్యులర్ టైమ్ తర్వాత అదేమవుతుంది? రీడైరెక్ట్ అవుతుంది. ఒకవేళ రీడైరెక్ట్ కాకపోతే దీని మీద క్లిక్ హియర్ అనేసి అక్కడ కింద చిన్న ఒక సెంటెన్స్ ఇస్తాడన్నమాట. దానికి ఈ మెటా రిఫ్రెష్ అనేది యూజ్ అవుతుంది. దానికి ఎలా రాయాలంటే ఈ మెటా ఇదొచ్చిందనేసి ఎక్కడ రాయాలిరా అంటే మనము ట్యాగ్ ఉంది గదా! హెడ్ ఉంది గదా! హెడ్‌లో వచ్చిందనేసి దీన్ని మనము యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు పేజ్ ఉంది గదా! పేజ్ హెడ్ ఉంటాది.
ఆ హెడ్‌లో పోయిందని దీన్ని యూజ్ చేయాలా. ఇక్కడ కంటెంట్ డిలే టైమ్ ఇక్కడేమి మనం టైమ్ ఏస్తామనమాట. 5 సెకండా, 10 సెకండ్సా అలా అనమాట. ఇక్కడొచ్చిందని మనం ఏ యూఆర్ఎల్‌కైతే మనం లింక్ ఇస్తున్నామో రీడైరెక్ట్ చేస్తున్నామో దానికి ఇక్కడనమాట ఇదనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు 5 సెకండ్ అనుకోండి. ఇక్కడ 5 ఏస్తాం. 10 అయితే 10 ఏస్తామనమాట. ఇప్పుడు రీడైరెక్షన్ గురించి అర్థమైంది. 301, 302 మెటా రిఫ్రెష్. మీకు రీడైరెక్షన్‌లో ఎందుకు చేస్తాము ఏమనేది ఇప్పటికే అర్థమైంది. మీకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను కామెంట్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేది నేను చెప్తాను. నేను చెప్పేది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.